హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ స్థానాలకు గాను ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. మరి ఉప ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో మాత్రం కడియం శ్రీహరి గారిని తీసేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి కడియం శ్రీహరి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి అన్యూనంగా అంటే కావాలని కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినట్టుగా చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈయన రాజకీయ స్వార్థం కోసమే ఆ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వారి యొక్క కూతురు అయినటువంటి కడియం కావ్య గారిని ఆయన వరంగల్ ఎంపీ చేయడానికి మాత్రమే రాజకీయ స్వార్థం కోసం స్టేషన్ గన్పూర్ ప్రజల్ని నిండా ముంచి కాంగ్రెస్ పార్టీలో దునికినట్టు చాలామంది అనుకుంటున్నారు. చాలా రాజకీయ వర్గాల్లో కూడా ఇదే ఆలోచన కనపడుతుంది. సో ఒకసారి వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. 10 సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు. స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యేగా మళ్ళీ రాజయ్య గెలుస్తాడు. ధైర్యం కోల్పోవద్దు, నా సహకారం ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు చెప్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, తాటికొండ రాజయ్యకి నేను ఈసారి ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో గెలిపిస్తాను అంటున్నాడు. అదేదో ఫస్ట్ తాటికొండ రాజయ్య 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఆల్రెడీ 2014లో తర్వాత 2019లో ఎమ్మెల్యేగా ఉండి అక్కడ 2023లో మాత్రం తాటికొండ రాజయ్యకి ఏదైతే తాటికొండ రాజయ్య కొంచెం మైనస్ వచ్చింది అక్కడ స్టేషన్ గన్పూర్లనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఒక సర్పంచి వ్యవహారం అని ఆ వ్యవహారం అని ఆయన కొంచెం నెగిటివ్ ఏర్పడ్డది. ఆ మాట వాస్తవం. అంటే ఇక్కడ మేజర్గా వాస్తవానికి కూడా తాటికొండ రాజయ్యని అక్కడ ఆ సీటు నుంచి 2023లో తొలగించడానికి కారణం ఏంటంటే ఆ యొక్క సర్పంచ్ కారణం అని చాలామంది అనుకుంటున్నారు. మరోపక్క తాటికొండ రాజయ్యకి వ్యతిరేకత 10 సంవత్సరాలు అయింది కదా, వ్యతిరేకత ఏర్పడ్డది కాబట్టి తాటికొండ రాజయ్యని తొలగించి కడియం శ్రీహరిని తీసుకొచ్చి పెడదామని చెప్పి కేసీఆర్ గారు వ్యూహాలు రచించిండు. ఆయన కేసీఆర్ గారి వ్యూహానికే టాప్ గేర్ వేసి కడియం శ్రీహరి గారు కాంగ్రెస్లో దొరకడం జరిగింది. సో ఇప్పటికైనా ఉప ఎన్నిక వస్తే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తారని కేటీఆర్ గారు చెప్తున్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోషి అని చెప్పారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఆయన్ను మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య మంగళవారం కలిశారు. 15 రోజులుగా అక్రమ కేసులతో జైల్లో ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డిని ఆయన వెంట తీసుకెళ్లారు. జరిగిన విషయాలను కేసీఆర్కి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గులాబీ బాస్ ధైర్యం కోల్పోవద్దని, తన సహకారం ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు. స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. కడియం శ్రీహరి ఓడిపోతారని, రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం కల్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీలో చేరికలు ఇక్కడ మన ఎవరు కోఆర్డినేటర్ స్టేషన్ గన్పూర్ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసి 15 రోజులు జైల్లో ఉంచిర్రు. జైల్లో అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచిరని తాటికొండ రాజయ్య గారు వచ్చి కేసీఆర్ గారు ముందు వాపోయారు. ఇట్లా అక్రమ కేసులు పెడుతున్నాడు, మరి కడియం శ్రీహరి ఏం చేద్దాం ఏంటని డిస్కషన్ జరిగితే ఆ డిస్కషన్ ఆయన క్లియర్గా చెప్పిండు, మీరు ఏమి అధైర్యపడద్దు, మన చేతిలో అస్త్రాలు ఉన్నాయి, మనం వేద్దాం, ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది. ఈ ఉప ఎన్నిక ఎక్కడ అనుకుంటారు? పాడి కౌశిక్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వెళ్ళింది కదా, ఆ ఉప ఎన్నిక ఇది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకి రావాల్సిందే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చిన తర్వాత 10 సీట్లు మాత్రం క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత మనం మళ్ళీ ఎమ్మటే బీజేపీ నుంచి కానీ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇంకో కొంతమందిని లాగి మనం కూడా గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్న ఆలోచనలో కేసీఆర్ గారు వ్యూహాలు రచిస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. అసలు ఇంకొక నిజమైన విషయం ఏంటంటే 2014లో తొలి దళిత ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు, అలాంటి వ్యక్తినే ఈరోజు సోషల్ మీడియా అనే రూమర్స్తోని తర్వాత మిగతా వాటితోని ఆలీలని ఈలీలని ఆయన ఈరోజు పార్టీ నుండే పక్కకు పెట్టినటువంటి సందర్భం వచ్చింది. కేసీఆర్ గారు 2023 ఎన్నికల్లో పార్టీ నుంచి పక్కకు పెట్టిన ఆయన్ని పక్కకు పెట్టినా కూడా సైలెన్స్గా పక్కకు కూర్చుండు తాటికొండ రాజయ్య గారు. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేశారు? కడియం శ్రీహరి గారికి ఇస్తే కడియం శ్రీహరి గారు పార్టీని తన్ని అల్లకు జంపారు. అందుకే ఇప్పుడు ఎవరైనా పార్టీని మొదటి స్థాయిలో నుంచి ఉన్న వాళ్ళకి కొన్ని ఒడిదొడుగులు ఉన్నా కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకుండా ఈరోజు అది పరిస్థితి తీసుకొచ్చారు. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక పక్క కడియం శ్రీహరి గారు ఎవరైతే ఉన్నారో, మీకు ఏం తక్కువైందయ్యా, మీకు బీఆర్ఎస్ పార్టీలో ఏం తక్కువైంది అంటే మీ పాపకి ఎంపీ సీట్ ఇవ్వలేదని మీరు పార్టీ మారడం కరెక్టేనా అని చెప్పేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నారు. మిమ్మల్ని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కదా,
కేసీఆర్ ముఖం చూసి కూడా కొన్ని ఓట్లు వేసినాం కదా, కేసీఆర్ వల్ల కూడా కొంచెం మాకు రైతు బంధు తర్వాత దళిత బంధులను వచ్చినాయి కదా, మన స్టేషన్ గన్పూర్ ఎస్సీ నియోజకవర్గమే కదా, మాకు తర్వాత మాకు ఏదైతే రుణమాఫీలు కొన్ని జరిగినాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంతమందికి ఇచ్చిర్రు కదా, ఈ మిగతా అభివృద్ధి పెన్షన్స్ పెంచిండు కదా, ఇవన్నీ పెంచినందుకు మేము మీకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి మీరు నిలబడమని మీకు ఇస్తే మీరేం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీలకు పోయారు. ఏ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,17,756 ఓటర్లను అడిగి మీరు వెళ్ళిర్రా అనేది ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈసారి కనుక కడియం శ్రీహరి గారు, ఒకవేళ కడియం శ్రీహరి గారు కూడా చెప్తున్నాడు, నేను ఉప ఎన్నిక మాత్రం ఎంచుకుంటే ఓకే, ఉప ఎన్నిక ఇచ్చేస్తాను, రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలో నేనే గెలుస్తా అంటున్నాడు. కానీ ఈసారి ఆయన గెలిచే అవకాశం క్లియర్గా లేదు. ఇక్కడ 2014 చూస్తే 2014లో తాటికొండ రాజయ్య గెలిచిండు. 2019లో కూడా రాజయ్య గెలిచిండు. ఇది ఎప్పుడు తెలంగాణ వచ్చిన ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం మనకు వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తాటికొండ రాజయ్య గారిని డిప్యూటీ సీఎం చేసిండు కేసీఆర్. తర్వాత మళ్ళీ 2019లో కూడా రాజయ్య గెలిచిండు. 2019లో రాజయ్య గెలిచిన తర్వాత ఆయన మీద ఆ 4-5 సంవత్సరాలు కూడా బీభత్సమైనటువంటి రూమర్లు వచ్చినాయి. ఇలా సర్పంచ్ని ఇలా అన్నాడు, ఈయన లేడీస్కి కేకులు తినిపిస్తాడు అని చెప్పేసి అనేకటువంటి రూమర్లు వచ్చినాయి. దానివల్ల 2023లో కేసీఆర్ గారు ఏం చేసినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు మార్చిండు కదా, మార్చి కడియం శ్రీహరి గారికి ఇచ్చిండు. కడియం శ్రీహరి గారు ఎంత మెజారిటీతో గెలిచిండయా అంటే, ఇక్కడ మొత్తం చూసుకుంటే టోటల్ ఓట్స్ 2,17,756 ఓట్లు ఉన్నాయి. ఎక్కడ? స్టేషన్ గన్పూర్లో. ఈ ఓట్లుంటే ఈ ఓట్లకు గాను ఈయనేం చేసిండయ్యా అంటే, ఈయన మెజారిటీ చూద్దాం. ఈయన మెజారిటీ 7,779 మెజారిటీతో గెలిచిండు. విన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎవరి మీద గెలిచిండు? సింగాపురం ఇందిర కాంగ్రెస్ పార్టీ గెలిచిన వారికి బాగానే ఉంది. గెలిచిండు 7,779 అంటే తక్కువ మెజారిటీ, అంత బీభత్సమైన మెజారిటీ ఏం కాదు. అంటే ఏ రాజకీయాల కోసం మీరు పార్టీలు మారుతున్నారు అనేది ప్రజల క్వశ్చన్. ఫస్ట్ మీ రాజకీయాల స్వార్థాల కోసం పార్టీ మారితే ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల క్వశ్చన్. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ప్రజలు ఉప ఎన్నిక రావాల్సిందే. మీ ఎవరిని గెలిపించుకుంటాం మా ఇష్టం. మిమ్మల్ని ఇప్పుడు తాటికొండ రాజయ్యకి టికెట్ ఇవ్వకపోతే ఆయన అలుగుతాడు, ఇటు కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వకపోతే ఈయన అలుగుతాడు. అలిగిండు కదా టికెట్ ఇస్తే గెలిచి ఏరే పార్టీలో పోతాడు. అంటే ప్రజలు ఎన్నుకున్నది క్యాండిడేట్ను చూసా, 2,17,000 మంది ఎన్నుకున్నది క్యాండిడేట్ని చూసా. క్యాండిడేట్ని చూసి కాదు కదా, పార్టీ ప్రభావం ఉంటుంది కదా అంతో ఇంతో. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మీరు ప్రతిపక్షంలో ఉండి అక్కడ మన అసెంబ్లీలో కొట్లాడాల్సింది పోయి అధికార పార్టీలో తొత్తులుగా మారి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంది అని చాలామంది ప్రజలు అస్సలు ఓపోతున్నారు. అక్కడ స్టేషన్ గన్పూర్ ప్రజలు అయితే తలకే పట్టుకుంటున్నారు, ఏం చేయాలి అర్థం కాక. ఇటుపక్క సంక్షేమ పథకాలు రావట్లేదు, రైతు భరోసా కిరికిరే ఉంది, రేషన్ కార్డులు కిరికిరే ఉంది, ఇందిరమ్మ ఇల్లులు, ఆత్మీయ భరోసా. ఇప్పుడు మీ రాజకీయాలు మీరు చూసుకుంటున్నారు, మరి ఈ పథకాల గురించి అన్న మాట్లాడట్లేదు కదా కాంగ్రెస్ పార్టీ నుండి. మీరు మీ రాజకీయాల కోసం ఉప ఎన్నిక కోసం నిలబడతాం, ఆ ఎన్నిక కోసం నిలబడతాం అని మాట్లాడుకుంటున్నారు. కానీ మీ పథకాలు మీరు ఇచ్చిన పథకాలు ఏంది? తర్వాత మరి సరే కాంగ్రెస్ పార్టీలో మీరు గెలిచి ఉంటే ఈ పథకాలు నేను ఇచ్చినాను మీరు చెప్పుకునే వాళ్ళే. ఇప్పుడు ఆ పార్టీ ఏదో పార్టీ గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు నేను ఈ పథకాలు ఇస్తా, ఆ పథకాలు ఇస్తాను మీరు చెప్తున్నారు. ఇటు పక్క ప్రజలు పథకాలు కోరుకుంటుంటే మీరు ఉప ఎన్నికలను చెప్పుకొని పార్టీలు మారటం ఎందుకు? ఈ తల్లంపులు తెచ్చుకోవడం ఎందుకు? ఉప ఎన్నికలు పెట్టుకోవడం ఎందుకు? గవర్నమెంట్ డబ్బులు వృధా చేయడం ఎందుకు? ఎలక్షన్స్ గవర్నమెంట్ డబ్బులు వృధానే కదా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 మందిని సస్పెండ్ చేయాల్సిందే, చేస్తేనే బాగుంటుంది. అది ఎంత తప్పు అసలు అది. అట్లా పార్టీలు మారటం మీ ఇష్టమే, ప్రజలు ఎన్నుకున్నారు కదా మిమ్మల్ని. మీరు ఏ కార్యకర్తను తీసుకుపోయి ఈ పార్టీలో మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు? అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నాం మేము సూటిగా. మీరు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడండి, మీకు అంతగా ఆ పార్టీ నచ్చుకుంటే మీరు ఆ పార్టీకి రాజీనామా చేయండి. పదవికి కాకపోయినా పార్టీకి రాజీనామా చేసి, సభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా వచ్చి నిలబడండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండిపోండి. అట్లా మీ రాజకీయ స్వార్థాల కోసం మీరు పార్టీలు మారి ఈరోజు ఆ ప్రజల ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాధనాన్నే వృధా చేస్తున్నారు మీరు ఎలక్షన్స్ మళ్ళీ పెట్టించి. అది చాలా అంటే చాలా మిస్టేక్. ఖచ్చితంగా 2014లో గెలిచినటువంటి రాజయ్య, 2019లో గెలిచిన రాజయ్య, రూమర్లతోని ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన రాజయ్య గారికి ఈసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎజెండా ఎగరవేస్తామంటున్నది. మరోపక్క జర్నలిస్టులు కూడా చాలా మంది మీరు నిలబడతాం ఎన్నికల్లో,
మేము నిలబడతాం. మీరు డ్రామాలు ఆడుతున్నారా? మీకు మీరు రాజకీయ స్వార్థాల కోసం, పదవుల కోసం మీరు పార్టీలు మారుకుంటా, మీ స్వార్థాల కోసం మీరు పార్టీలు మారుకుంటా మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, ప్రజల తరపున మేము నిలబడతామని చాలా మంది జర్నలిస్టులు ముందుకు వస్తున్నారు. మరి స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ అయితే అసలు క్లియర్గా దానికోసమే ఉన్నట్టుంది, ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నట్టు అసలు మొత్తం ముస్తాబు చేసినట్టుంది. మరి అలాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగిందో చూడాల్సి ఉంది. స్టేషన్ గన్పూర్ కనుక ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే, ఉప ఎన్నిక వస్తే మాత్రం క్లియర్గా కడియం శ్రీహరి గారు ఓడిపోయే అవకాశం 100కు 150% ఉంటుంది. లేదు కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో గెలుస్తానన్నా కూడా అక్కడ ప్రజలే రెడీగా, ఎందుకంటే ఈ పథకాలను అడ్డు పెట్టుకొని పోవాలి. మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఈ పథకాలు లేవు కదా, ఈ పథకాలను అడ్డు పెట్టుకొని పోవాలి కాబట్టి ఈ పథకాలను అడ్డు పెట్టుకొని పోయినా కూడా గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి.